మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించింది. ఇక ఆనాటి పెద్దలు దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని భావించారు. దీంతో రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధిలో రాజ్యాంగం రూపొందింది. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ దాన్ని అమలు చేయలేదు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని 1950 జనవరి 26వ తేదీన దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీంతో భారతదేశం ప్రజాస్వామ్య సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26వ తేదీన 21 పెరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగరవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన ఒక గణతంత్ర దేశం. ఈ గణతంత్ర దేశంలో పాలన భారత రాజ్యాంగం ప్రకారం సాగుతోంది. దీన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రిపబ్లిక్ డే రోజు దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను రాష్ట్రపతి ఎగురవేస్తారు. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్ నుంచి భారత రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. భారత సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ రాష్ట్రపతి. ఈ పెరేడ్లో భారత సైన్యం తమ ట్యాంకులు, మిసైళ్లు, రాడార్, యుద్ధ విమానాలు లాంటి వాటిని ప్రదర్శిస్తోంది. గణతంత్ర దినోత్సవ పెరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి ప్రారంభమై ఇండియా గేట్ దగ్గర ముగుస్తోంది. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటో హాజరవనున్నారు. ఇండియా కీలక విధానమైన యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా కీలక భాగస్వామిగా ఉంది. ఆ దేశ అధ్యక్షుడిగా 2024 అక్టోబర్లో ప్రభోవో బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్లో పర్యటనకు రావటం ఇదే ప్రథమం. ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల బ్యాండ్ కంటింజెంట్ కూడా భారత త్రివిధ దళాలతో కలిసి రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనబోతోంది. రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ కు చెందిన 31 శకటాలు పాల్గొంటాయి. జాతీయ గీతాలాపన తర్వాత భారత రాజ్యాంగ 75వ వార్షిక అధికారిక లోగోతో పాటు బెలూన్లను విడుదల చేస్తారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధవీరుల స్మారక స్తూపం వద్ద ఘన నివాళులు అర్పిస్తారు. సెర్మినల్ బగ్గీలో కర్తవ్య పథకు రాష్ట్రపతి చేరుకుని గౌరవ వందనం స్వీకరిస్తారు. సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాలు, ఆర్టిలరీ, సివిల్ ఫోర్సెస్, ఎన్సీసీ యూనిట్లతో మార్చ్ ఫాస్ట్ జరుపుతారు. ముఖ్య అతిథులుగా వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మంది ఈ వేడుకల్లో పాల్గొంటారు. సర్పంచులు, ప్రకృతి వైపరీత్య నిరోధక వర్కర్లు, హ్యాండ్లూమ్ కళాకారులు, పారాలింపిక్ కంటింజెంట్, గిరిజన లబ్ధిదారులు తదితరులను ఈ ఈవెంట్కు ఆహ్వానించారు. స్వర్ణ భారత్ నిర్మాతలుగా సమాజానికి విశేష సేవలందిస్తున్న వారిని అతిథులుగా ఎంపిక చేశారు. స్వర్ణిం భారత్ వికసిత్ ఔర్ వికాస్ అనే థీమ్తో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించిన 2 ప్రత్యేక శకటాలు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయి. జనవరి 26న ఉదయం 10:30 రిపబ్లిక్ డే పెరేడ్ మొదలవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ 45 నృత్యరీతులను 5,000 మందికి పైగా కళాకారులు ప్రదర్శిస్తారు. జనవరి 26 నుంచి 31 వరకు భారత్ పర్వ్ ఫెస్టివల్ నిర్వహణ ఉంటుంది. జనవరి 29న విజయ్ చౌక్లో బీటింగ్ రీట్రీట్తో రిపబ్లిక్ డే వేడుకలు ముగుస్తాయి.